ఒక దినమున బెల్లంపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తూ ఉన్నాం. మా ప్రయాణాలలో చాలా మేము అలసిపోతాం. సో మేము వెళ్తూ ఏసయ్యని అడిగిన, ఏసయ్య ఇట్లా మేము షామీర్పేట నుంచి వెళ్తా ఉంటే అక్కడ అన్ని కూరగాయలు అన్ని కూడా అమ్ముతా ఉంటారు. సో అక్కడ బోడ కాకరకాయలు, ఏ కాకరకాయలు తెలుసా? చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి. ఆ కూర అంటే నాకు చాలా ఇష్టం. సో షామీర్పేట దాటుతుంటే అక్కడ అవి ఉన్నాయి. సో నేను కారు ఆపుకొని 1 కేజీ తీసుకుందామని వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నాన్న వద్దు బిడ్డ, నా మాట విను అన్నాడు. లేదు ప్రభు, ఆ ఇంటికి వెళ్ళి కూర చేసుకొని తినాలన్నదంటే, లేదు బిడ్డ నా మాట విను అనేసి అన్నాడు. అనగానే వెళ్ళి కారులో కూర్చుని ఏసయ్యని అడిగిన, ఏసయ్య ఆ కూర తినాలన్నది ప్రభు అన్న. అంటే ఏసయ్య అన్నాడు, నువ్వేం మాట్లాడకు, మౌనముగా ఉండు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక బెల్లంపల్లికి వెళ్ళిపోయి స్నానం గినం చేసేసుకొని లంచ్ టైంకి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక టిఫిన్ తెరవగానే ఆ టిఫిన్లో ఏ కూర ఉన్నదంటే, చెప్పాలి, హల్లెలూయా, నేను ఏ కూరనైతే తింటానో ఆ కూరని మా చర్చిలో ఉన్న ఒక బిలీవర్కి దేవుడు ప్రేరేపించి, నా దాసుడు ఆకలితో వస్తాడు కాబట్టి నువ్వు ఈ కూర చేసి ఆ కూరని నీవు నా దాసుని యొక్క డైనింగ్ టేబుల్ మీద పెట్టు అనేసి అన్నాడు. ఆమె దైవ ప్రేరేపణ ద్వారా వండింది, తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. టిఫిన్ తెరవగానే కన్నీరు వచ్చేసింది నాకు. ఏసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఏసయ్య, నేను ఏ కూర తింటానో నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభా. నా ప్రతి అడుగు నువ్వు ఎరిగి ఉన్న ప్రేమ కలిగిన దేవుడు. ఎంత శ్రద్ధ వహిస్తున్నా నీకోసమే నా జీవిత కాలం అంతా కూడా నేను బ్రతుకుతాను ప్రభా. అందుకనే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేసి తిని ఈరోజు నా పిల్లలంతా కూడా నా మీద తిరగబడుతున్నారు అనేసి దేవుడు తన వేదనను సృష్టితోని చెప్పుకుంటూ ఉన్నాడు. ఏది కూడా దేవుడు మనకు తక్కువ చేయలేదు నాన్న, అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించినాడు. కానీ చాలా మంది ఈ దినాలలో దేవుడు గుర్తుకు రావట్లేడు. వాళ్ళకి వారి ఆస్తి, వారి సంపద, వారి ఉద్యోగమే దేవుడు అయిపోయింది. ఎస్పెషల్లీ కంప్యూటర్ యుగంలో మనుషులు ఎట్లా తయారైపోయినారంటే, వారి కంప్యూటరే వారికి దేవుడు, వారి ఇంటర్నెటే వారికి దేవుడు, వారి ప్రాజెక్టే వారికి దేవుడు. కానీ ఒక దినమున నీ ప్రాజెక్ట్ నిన్ను బ్రతికించలేదు సహోదరుడా, నీ సాఫ్ట్వేర్ డిగ్రీ నిన్ను బ్రతికించలేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిన్ను బ్రతికించలేదు. కానీ దుర్దశలో నీకు సహాయం చేసేది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన స్నేహితుడు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఈ ఆకాశము, భూమి కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోతా ఉంటాయి. సునామీ రావటానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలా? సృష్టి కంట్రోల్ తప్పటమును బట్టి సునామీ వచ్చేసింది. జస్ట్ నిమిషాలలో వేల సంఖ్యలో ప్రజలను తీసుకొని వెళ్ళిపోయింది సృష్టి. కారణం ఏంటిదంటే, దేవుడు వెళ్ళి ఆకాశానికి, భూమికి చెప్పుకోవటమును బట్టి ఈ ఆకాశము, భూమి దేవుని యొక్క వేదనను విని తట్టుకోలేక అవి కంట్రోల్ తప్పటమును బట్టి ఈ భూమి మీద మానవులపై ఆ భయంకరమైన ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఎందుకు సడన్ గా భూకంపం వస్తున్నది? సడన్ గా సృష్టిలో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు సడన్ గా వరదలు వస్తున్నాయి? ఈదురు గాలులు, వడగాలుల ద్వారా మనుషులు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు కొండలు, గుట్టలు ఒకటేసారి కుప్పకూలిపోతున్నాయి? కారణం ఏంటిదంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమి నా బిడ్డలను పెంచి నన్ను గొప్పవారిగా చేస్తే మీరైనా మాట వింటున్నారు కానీ నా బిడ్డలు మాట వింటలేరు అని ఏడుస్తూ ఉన్నప్పుడు
దేవుని యొక్క రోదనను, దేవుని యొక్క వేదనను చూసిన ఆకాశము భూమి కంట్రోల్ తప్పటమును బట్టి, అవిటికి కోపం రావటమును బట్టి, అవి వేదన చెంది మనుషుల మీద తిరగబడటమును బట్టి అనేకులు భూకంపాలలో, సృష్టి యొక్క మార్పుల ద్వారా అనేకులు చనిపోతూ ఉన్నారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో దేవుడు మరలా వెళ్ళి ఆకాశానికి చెప్పుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరలా వెళ్ళి భూమికి చెప్పుకోవద్దు. దేవుడు వెళ్ళి చెప్పుకోకుండా ఉండాలి అంటే మానవులు ఏం చేయాలి? పక్కన వారితో చెప్పండి, నువ్వు మాట వినాలని చెప్పండి. కానీ నేను నమ్ముతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తరములో, ఈ జనరేషన్లో నేను నమ్ముతున్నాను, క్రైస్తవులంతా పూత పట్టబోతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవులందరికీ కూడా దైవిక భయము కలగబోతున్నది. ఆమేన్. ఆరాధన అనే భయము, దశమ భాగం అనే భయము, వాక్యము అనే భయము, దేవుని ఆరాధన అనే భయము ఈ యుగములో, ఈ యొక్క జనరేషన్లో సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి నువ్వు తెలుసుకోవాలి సహోదరి సహోదరుడా. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను. రెండో మాట దేవుడు ఏమంటున్నాడంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డుని తెలుసుకొనను. అంటే దేవుడు ఆకాశానికి భూమికి చెప్తూ, ఎద్దు అయినా మాట వింటుంది కానీ, గాడిద అయినా మాట వింటుంది కానీ, ఎవరు మాట వింటలేరు చెప్పాలి. అంటే మనం ఎద్దుల కన్నా గాడిదల కన్నా హీనమని అర్థం, అంతే కదా? అవునా కదా? హల్లెలూయా. చూడండి, మొన్నటి దిన మన పాస్టర్ అమ్మ వాళ్ళ మమ్మీ చనిపోయింది. లాస్ట్ సండే పాస్టర్ అమ్మ వాళ్ళ అమ్మ ఒక చిన్న కుక్కను పెంచుకున్నది. ఆ కుక్క ఆమె తింటూ తింటూ బిస్కెట్లు అవి ఇవి వేస్తూ ఆ కుక్కను మంచిగా పెంచుకున్నది. అది చాలా ప్రేమగా నమ్మకంగా ఉంటూ ఉంటూ మొన్నటి దినమున పాస్టరమ్మ వాళ్ళ అమ్మ చనిపోతే అది ఏడుస్తూ ఏడుస్తూ ఆ కాఫిన్ బాక్స్ క్రిందనే పండుకున్నది. మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ కుక్క మాత్రము ఆ కాఫిన్ బాక్స్ క్రిందనే పండుకొని ఉన్నదే. అప్పుడు అనిపించింది, మనుషులు నమ్మకంగా ఉండకపోవచ్చు కానీ మూగ జంతువులు ఎంత నమ్మకమైన ప్రేమవి. చివరికి బరియల్ గ్రౌండ్, ఆ యొక్క ఫ్యూనరల్ చేయటానికి వెళ్తూ ఉంటే కూడా ఆ కుక్క ఆ కాఫిన్ బాక్స్నే వెంబడిస్తున్నది. అప్పుడు అనిపించింది, అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది, ఎద్దు తన యజమానులని, గాడిద తన యజమానులని ఎరుగుతుంది కానీ నా బిడ్డలు మాత్రము నా మాట వింటలేరని తన వేదన ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు జంతువులు చాలా నమ్మకంగా ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. మేము విజయవాడ నుంచి మచిలీపట్నం కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళటానికి మచిలీపట్నం వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో విజయవాడకి మచిలీపట్నానికి మధ్యలో ఉయ్యూరు అనే ప్లేస్ ఉంటుంది. ఆ ఉయ్యూరులో ఆ యొక్క షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తారు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు రైతులంతా ఏం చేసేవారంటే ఆ చెరుకునంతా కూడా ఎడ్ల బండి మీద వేసుకొని ఈ యొక్క చెరుకునంతా కూడా ఆ షుగర్ కంపెనీలో డంప్ చేసి మరలా రాత్రి 1 గంటకు తిరిగి వస్తూ ఉండేవారు. సో మేము ప్రొద్దున 10 o'clock కారులో వెళ్తూ ఉంటే ఆ రైతులంతా కూడా ఆ చెరుకునంతా కూడా ఎడ్ల బండి మీద వేసుకొని ఆ షుగర్ కంపెనీకి తీసుకొని వెళ్తూ ఉండేవారు. చివరికి నేను నైట్ అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని మరలా midnight 2 o'clock ట్రైన్ ఎక్కాలని ఆ అర్ధరాత్రి వస్తూ ఉంటే ఎడ్ల బండి మాత్రం రోడ్డు మీద నడుస్తూ ఉండేది, ఎడ్లు మాత్రం వెళ్తూ ఉండేటివి. ఎడ్ల బండి మీద చెరుకు ఉండేది కాదు, మనిషి ఉండేవాడు కాదు. కానీ ఎడ్లు మాత్రము మంచిగా రోడ్డు మీద వెళ్తూ ఉండేటివి.
ఒక్కసారి హారన్ కొట్టగానే ఇట్లా పక్కకు వచ్చేసేటి. నేను ఒకరోజు ఆలోచించి, అరే ఎడ్లు వెళ్తున్నాయి కదా, ఎడ్ల యజమానుడు లేడు, ఎంత నమ్మకంగా వెళ్తున్నాయి అని ఒకసారి ఆ ఎడ్ల బండిలో చూస్తే ఎడ్లు నడిపే రైతు భయంకరంగా అలసిపోయి లోపట పండుకొని ఉన్నాడు. కానీ ఈ ఎడ్లు ఏం చేస్తున్నాయంటే అలసిపోయి ఉన్న ఆ యజమానిని సురక్షితంగా ఇంటికి చేరుస్తూ ఉన్నాయి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఒకవేళ ఈ రెండు ఎడ్లు మాట్లాడుకుని ఉండొచ్చు. ఏమని? అరే బ్రదరు, ప్రొద్దునంతా మన ఈ పంత కూడా వాయించిండు. ఎవరు చెప్పాలా? మన యజమానుడు ఈ పంత కూడా వాయించిండు, భయంకరంగా నిద్రపోతున్నాడు, వీడిని తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా మోర్లో పడేద్దామా అనుకుంటాయి అవి. చెప్పాలా? మెల్లగా తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా మురికి కాలువలో పడేద్దామా అనుకుంటాయి ఆ ఎడ్లు. ప్రొద్దునంతా కూడా హంటర్తో ఈపు మీద కొట్టినా ఆ ఎడ్లు యజమానిని సురక్షితంగా ఇంటికి చేర్చేస్తాయి. హల్లెలూయా. చూడండి, అందుకనే మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ జంతువులు ఎంతగానో నమ్మదగినవని దేవుడు ఆకాశానికి భూమికి వివరిస్తూ ఉన్నాడు. బెల్లంపల్లిలో నాకు 4 కుక్కలు ఉంటాయి. 2 జర్మన్ షెపర్డ్స్, 1 ల్యాబ్, 1 పామేరియన్. అవి చాలా ప్రేమగా పెంచుకుంటాం ఆ 4 కుక్కలని. సాలిడ్ బ్రీడ్ అవి. అయితే ఒక దినమున సడన్ గా ఒక కుక్క చనిపోయింది. కుక్క చనిపోగానే మేము షాక్ అయిపోయినాం. అప్పుడు తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే, ఒక భయంకరమైన ఉపద్రవం మా మీద వస్తూ ఉన్నప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే, ఆ ఉపద్రవం మా మీద రాకుండా అది అడ్డు నిలబడటమును బట్టి ఆ కుక్క చనిపోయింది. మరలా 3 నెలల తర్వాత మరలా ఇంకొక ల్యాబ్ చనిపోయింది. అప్పుడు మాకు అర్థం కాలే ఎందుకు చనిపోయిందో. కానీ ఆ కుక్క కూడా ఎట్లా చనిపోయిందంటే, ఒక భయంకరమైన ఉపద్రవం మా మీద మా కుటుంబం మీద పడుతూ ఉన్నప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే అడ్డు నిలబడ్డది, చివరికి తన ప్రాణాలని కోల్పోయింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే, మనము నమ్మదగిన వారం కాకపోవచ్చు, మనుషులు నమ్మదగిన వారు కాకపోవచ్చు, కానీ మూగజీవులు అవి యజమానునికి నమ్మకంగా ఉండే మూగజీవులు అవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మూగజీవులు ఎంత నమ్మకంగా ఉంటాయో. కానీ ఈ మూగజీవులు నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా మనుష్యులు మాత్రము దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. మనుషులు దేవునిపై వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశానికి భూమికి తన వేదనంతా కూడా చెప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక మంచి అనుభవం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే మన డబ్బును బట్టి, మన ఆస్తిని బట్టి, మన సంపదను బట్టి కాదు, కానీ మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మూగజీవులు యజమానులకి నమ్మకంగా ఉన్నాయి, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకి మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాము నానా. దానిని బట్టి దేవుడు ఎంతో వేదన చెందుతున్నాడు, ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఈ మహబూబ్ కాలేజ్కి నువ్వు ఎందుకు నడిపించబడ్డావంటే, ఈ రోజు నుంచి నీవు మొదటి స్థానం ఎవరికి ఇవ్వబోతున్నావంటే దేవునికి ఇవ్వబోతున్నాడు. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సుఖ సంపద నీ దానమనే నీ చెంతకు చేరాను,
సుఖ సంపద నీ దానమని నీ చెంతకు చేరాను. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసయ్యా యేసు నీవే నా ప్రాణము, నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీదకి నేను పంపించినాడు అంటే నీ జన్మకి కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సడన్ గా ఈ భూమి మీద పడలే, యాక్సిడెంటల్ గా ఈ భూమి మీదకి నువ్వు రాలే, యాక్సిడెంటల్ గా ఈ మహబూబ్ కాలేజ్కి నువ్వు రాలే. కానీ నీ జన్మకి కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మేము బెల్లంపల్లి రిమోట్ ఏరియాలలో సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు చాలాసార్లు నిరుత్సాహము, కృంగిపోయిన స్థితి మాకు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడిన మాట ఏంటంటే, నానా నీ జన్మకి కారణం ఉన్నది. ఆమేన్. నువ్వు టైం పాస్ కోసం ఈ భూమి మీదకి నేను నిన్ను పంపించలేదు బిడ్డ, టైం పాస్ కోసం నేను నిన్ను రక్షించుకోలేదు బిడ్డ. నీవు రక్షింపబడటానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి, నువ్వు మహబూబ్ కాలేజ్కి రావటానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి, నీవు ఈ భూమి మీద జన్మించడానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఆమేన్. మన జన్మ కారణం ఉన్నదా లేదా చెప్పాలి. పువ్వులు, కాయలు, ఋతువులు, కాలాలు ఎందుకు? ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి. మన కోసం. మనం ఎవరి కోసము? గట్టిగా యేసయ్య కోసమే. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన వాస్తవం ఏంటంటే, నువ్వు యేసయ్య కోసం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నేను నీ కోసం నేను బ్రతుకుతా ప్రభా, నిన్ను నేను ఎక్కువగా నేను ప్రేమిస్తా ప్రభా, నేను నీకు ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తా ప్రభా అని ఈరోజు నువ్వు దేవునితో తీర్మానం చేసుకుంటావా సహోదరి, సహోదరుడా? మరలా దేవుడు వెళ్ళి ఆకాశానికి, భూమికి చెప్పుకోవద్దు. మరలా దేవుడు వెళ్ళి తన వేదనంతా ఇతరులతో పంచుకోవద్దు. కానీ మనల్ని బట్టి ఇక దేవుడు సంతోషించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అనుకూలతలను దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. రెండవదిగా, జంతువులు దేవుని మాటలు వింటున్నాయి, కానీ మనము చాలాసార్లు మాట వినలేని ప్రజలుగా మనం ఉంటున్నాం. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకో. యేసయ్యా ఈ రోజు నుంచి నువ్వు చెప్పింది నేను చేస్తా ప్రభు. ఆమేన్. యేసయ్య సినిమాలు చూడమంటాడా? చెప్పాలా? అబ్బా నానా మంచి సినిమా రిలీజ్ అయింది చూడు బిడ్డ అంటాడా? చెప్పాలి. సీరియల్ చూడమంటాడా? తంబాకులు, గుట్కాలు, పాన్ పరాగులు తినమంటాడా? కానీ యేసయ్య ఏమంటాడంటే, నా కోసం నమ్మకమైన జీవితం జీవించమంటాడు. నేను ఎట్లా బ్రతుకుతున్నానో నాలాగా నువ్వు బ్రతకాలి బిడ్డ అనేసి అంటాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమ కలిగిన యేసయ్యకి మనల్ని మనం సమర్పించుకుందామా? ఎంతమందికి యేసయ్య కావాలి రాత్రి? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. రెండో మాట నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ప్రేమలలో మార్పు కలుగుతుంది. కానీ మార్పు కలిగని ప్రేమ ఎవరిదంటే చెప్పాలి, యేసయ్య ప్రేమ ఒక్కటే బిడ్డ. మమ్మీ డాడీ ప్రేమలలో మార్పు కలుగుతుంది ఒక దినమున. కొన్నిసార్లు నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, నీ భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది. నీ బిడ్డలు ఒక దినమున మ్యారేజ్ చేసుకొని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. నిన్ను ఎక్కువగా ప్రేమించే నీ స్నేహితుడు కూడా దుర్దశలో నీతో పాటు ఉండడు, వెళ్ళిపోతాడు. కానీ అన్ని పరిస్థితులలో మనతో ఉండేది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా.
మనం పేదవారమి కావచ్చు, గొప్పవారమి కావచ్చు, చదువున్నా లేకపోయినా కానీ మనతో పాటు ఉండేది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే. ఈరోజు యేసయ్యతో పాటుగా నువ్వు ఉంటే నువ్వు ఈ భూమి మీద ఏమైనా నువ్వు సాధించగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను ఇస్తున్న ఫైనల్ మాట ఏంటిదంటే, మీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మీరు మొదటిగా ప్రేమించవలసింది ఎవరినంటే చెప్పాలి, యేసయ్యకి ఇద్దాం. హల్లెలూయా. మార్నింగ్ మొదటి గంట లేచి ఎవరికి మనం ఇద్దాం చెప్పాలి, యేసయ్యా నా దగ్గరికి రా, యేసయ్యా నాతో పాటు ఉండవా ప్రభా అని. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తావు? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తావు? ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తావు? ప్రతి నిత్యము ఈ రాత్రి మనం ఎవరితో వెళ్దామంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్యతో వెళ్దాం. ఎందుకంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్యలో ఏముండదు? ప్రేమలో మార్పు ఉండదు. ఆ ప్రేమ నిత్యము ఒకటే విధంగా ఉండే ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ కలిగిన యేసయ్య దగ్గరికి మనం వద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. నాకు లాస్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్స్ సరిగా రావటం లేదు. అందరూ చాలా భయపించారు. అయితే నేను ఏం చేశానంటే కల్వరి ప్రే టవర్కి ఫోన్ చేసి నేను ప్రే చేయించుకున్నా. నైట్ ప్రే చేయించుకున్నాను. ఎర్లీ మార్నింగ్ కల్లా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక 10 days అయిపోయింది, 15 days అయిపోయింది, చాలా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటే నేను అసలుకి చాలా సిక్ అయిపోతున్నాను. అది నేను తట్టుకోలేకపోతున్నాను. వర్క్ చేసి వస్తాను, ఇంటికి రాగానే మంచం మీద పడుకుంటున్నాను. చాలా డల్ అయిపోతుంటే నేను అందరు నాకు సజెస్ట్ చేశారు, 25 days అయిపోతుంది కదా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. తను నాకు టాబ్లెట్స్ ఇచ్చింది. ఆ టాబ్లెట్స్ ఇస్తున్నా నాకు కంట్రోల్ అవ్వటం లేదు. అయితే నేను ఇక్కడ లాస్ట్ మంత్ అంకుల్ ఆయిల్ అనాయింటింగ్ చేస్తారు అనేసి నేను ఇక్కడ విశ్వాసంతో వచ్చి, వర్షం పడుతున్నా కానీ అంకుల్ చేత నేను ప్రార్థన చేయించుకున్నాను. దేవుడా నన్ను స్వస్థపరిచేసి అనేసి నేను అంకుల్ వల్ల ఆయిల్ని మా వదిన ఏం చేసిందంటే నా స్టమక్ అప్లై చేసి మ్యాగజైన్ పెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన వెంటనే నాకు దేవుడు మంచి నిద్ర ఇచ్చాడు. ఆ నిద్రలో నాకు దేవుడు కంప్లీట్గా హీలింగ్ ఇచ్చాడు. అది నేను ఎలా నిద్రపోయానో తెలీదు. వేరే నెక్స్ట్ డే నేను నాకు తెలియకుండానే నేను లేచాను. నాకు తెలియకుండానే దేవుడు నా చేపట్టుకొని నడిపించి నాకు కంప్లీట్ స్వస్థత అనేది దేవుడు నాకు ఇచ్చాడు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. 2 weeks బిఫోర్ నాకు ఏంటంటే నా రైట్ లెగ్కి పాము గరిచింది. సో నేను పాము వచ్చిందని మా మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి ఇట్లా వెళ్ళమన్నారు. కానీ నేను వెళ్ళకుండా ఆ రక్తం అంతా బయటికి తీసి నేను ప్రేయర్లు తాగి ప్రే చేసుకొని ఖర్చీపు దానికి కట్టుకున్నాను. తర్వాత నేను ఆత్మవరాలు బుక్ చదువుకొని పడుకున్నాను. అప్పుడు నేను ప్రే చేసుకున్నాను, దేవుడా నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నీ సన్నిధి తీసుకోవని నేను బ్రతికించాను. ఆ తర్వాత మా మిడ్ నైట్ పడుకున్న తర్వాత నాకు మేలుక రాలేదు. మార్నింగ్ 3 o'clock మేలుకున్నాను. అసలు నాకు నేను ఉన్నానా లేనా నాకు కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు మార్నింగ్ నేను ప్రే చేసుకొని థ్యాంక్స్ జీసస్ అని చెప్పేసి. మే 22వ తారీఖున నాకు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు తెలిసేసరికి 2 గంటలు అయింది. 2 గంటల తర్వాతే తెలిసింది. అప్పుడు మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక ఓ ప్రక్కకు ఉంచేసి అట్నే బాగా రక్తం పోతుంది. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కట్లు కట్టేసి బాగా కొట్టుకోవడం వల్ల కట్టేసి ఓ ప్రక్కకు పెట్టేశారు. ఏంటి బాబుని ఇలా వదిలేశారంటే ఈ బాబుకి కుట్లేయటమే వేస్ట్. బాగా బ్రెయిన్లో బాగా బ్లడ్ పోయింది కనుక, బ్లడ్ బాగా ఎక్కువైపోయింది కనుక వేస్ట్. ఇక ఈ బాబు దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకోండి అని ఓ ప్రక్కకు పెట్టేసి ఉంచేశారు. ప్రేరాయిలు రాయిగానే ఇక వచ్చి కుట్లేశారు. మళ్ళీ అక్కడ ఇక వేస్ట్ అని అన్నారు. ఇప్పుడు మేము కిమ్స్కి తీసుకెళ్ళినప్పుడు కిమ్స్లో కూడా బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు. బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు బ్రెయిన్లో బాబుకి బ్రెయిన్ ఓ సైడ్ అంతా పగిలిపోవడం వల్ల ఆ బ్రెయిన్ ఎముక విరిగి మెదడులో గుచ్చుకుపోయింది. దానివల్ల మాట వచ్చే నరాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళింది కనుక మీ బాబుకి మాట రాదు, ఓ సైడ్ అంతా పనిచేయదు.
మళ్ళా ఓ సైడ్ అంతా పనిచేయదు. బాబు బ్రెయిన్ ఆపరేషన్ కనుక బాబు ఎట్లుంటాడో చెప్పలేమని అన్నప్పుడు మేము మమ్మీకి ఫోన్, ఇక్కడ ప్రే టవర్కి ఫోన్ చేసినప్పుడు మమ్మీ ఇలా మరి చెప్పలేమంటున్నారు అని ప్రే టవర్కి ఫోన్ చేసినప్పుడు మమ్మీ నజరేయుడైన యేసు నామంలో మరణమా నీకు అధికారం లేదు, నిన్ను నా కాళ్ళ కింద అనగదొరుకుతున్నానని చెప్పండి అని అన్నారు. మమ్మీ ఫోను ఐసీయూలో ఉన్నందుకు బాబు మేము ఇవ్వలేకపోయాము. కానీ మేము ఇలా మాట అన్నప్పుడు బాబు సజీవంగా ఉన్నాడు. మేము ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా డాక్టర్స్ ఏమన్నారంటే ఎముక ఇరిగి ఒక రోజంతా బ్రెయిన్లో నరంలోకి డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళింది కనుక అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. బాబుకైతే మాట అయితే రాదు, బాబుకు ఓ పక్క అంతా పని చేయదు కనుక ఎప్పుడు బెడ్ మీదే ఉంటాడన్నారు. కానీ 1 monthలోనే బాబుకి మాట వచ్చింది. అట్నే బాబు మంచిగా నడుస్తున్నాడు. అలాగే ఈ చెవి కూడా మొత్తం కట్ అయిపోయింది. ఒక చెవి ఇదంతా కట్ అయిపోవడం వల్ల టైం అయిపోయింది కనుక అది పనికిరాదు, చెవి తీసేయాలి. ఇది మొత్తం ఇక్కడ కూడా అయ్యింది, అది తీసేయాలన్నారు. కానీ కొంచెం కుట్టేయడం వల్ల అది ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల చెవి కూడా మంచిగానే ఉంది. మా కొరకు ప్రేయర్ చేసిన మమ్మీకి డాడీకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు